హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. 1 వీక్ నుంచి నేనైతే ఏ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా. నా ఫోన్ అయితే పగిలిపోయింది. ఆల్రెడీ పగిలిపోతే మళ్ళీ స్క్రీన్ అయితే వేయించాం, కానీ మళ్ళీ అదైతే ఎందుకు ఆగిపోయింది. మళ్ళీ అలా ఆగిపోయింది కదా అని చెప్పి ఒకసారి ట్రై చేస్తే ఆన్ అయింది. మళ్ళీ సడన్ గా ఇంకొక రోజు ఆగిపోయింది. అలాగా ఇంక ఇది మళ్ళీ షాప్కి తీసుకెళ్ళినా సరే ఇదైతే అవ్వదని అయితే చెప్పేశారు. అంటే స్క్రీన్ అయితే ఆన్ కావట్లేదు, కానీ అలారమ్స్ ఫోన్స్ వచ్చినా అట్లయితే సౌండ్స్ అయితే వస్తున్నాయి, కానీ స్క్రీన్ అయితే అస్సలు ఆన్ కావట్లేదు. షాప్ వాడు కూడా చేతులు ఎత్తేసాడు, మా వల్ల కాదని చెప్పి. ఇంకా నా చేతిలోంచి పడిపోయి హవి వచ్చిన తర్వాత హవి పడేసి ఈ ఫోన్ పని అయితే అయిపోయింది. 3 years సక్సెస్ఫుల్ గా పక్కన అయితే పెట్టేశాము. ఇంకా 1 వీక్ నుంచి ఫోన్ అయితే లేదు నా దగ్గర. ఇంక ఇవాళే నాకైతే కొత్త ఫోన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో సేల్స్ జరుగుతున్నాయి కదా, దసరా సేల్స్. దానిలో అయితే ఫోన్ అయితే తీసుకున్నారు మా వారు. నా మ్యారేజ్ అయినాక ఫస్ట్ ఫోన్ మా హస్బెండ్ తీసుకుంది. ఇంకా అంతకు ముందంతా ఉన్నాయిలే, కానీ మా హస్బెండ్ అయితే అసలు కొనలేదు. ఇదే ఫస్ట్ ఫోన్ అనమాట, చాలా మెమరబుల్. ఇంక ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 13 అనే ఫోన్ అయితే తీసుకున్నారు. ఇది నాకు ఎక్కువ యూట్యూబ్ కి ఎక్కువ కెమెరా పిక్సెల్ కావాలి కదా, దానికోసమని ఎక్కువ వీడియో క్వాలిటీ ఉన్నదైతే తీసుకున్నాను. చూడాలి క్వాలిటీ ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. ఇంక ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తాను. అదివరకైతే డెలివరీ వాళ్ళు మనకి ఇది ఇచ్చేసి వెళ్ళిపోవాలి కదా, ఇప్పుడు అలా కాదు, వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాతే మనకి ఇస్తున్నారు. అంటే మళ్ళీ మంచిగా రాలేదు, డ్యామేజ్ అయిందని చెప్పి పెడుతున్నాం కదా, అందుకని అలా చేస్తున్నట్టున్నారు. సో ఫైనల్ గా నా పాత ఫోన్ అయితే అస్సలు ఆన్ కావట్లేదు. ఇంక మా అత్తయ్య అయితే అవి ఆడుకోవడానికి ఇచ్చేయమంటున్నారు బొమ్మలాగా. సరే ఇంకా పట్టుకో. హాయ్ చెప్పు. హాయ్. సో ఇంకా నేను నా కొత్త ఫోన్ లో ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది చూడాలి. ఇంక ఇప్పుడు ఇదంతా సెటప్ చేయాలి. సెటప్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఏంటో తెలీదు. మా వారికి మాక్సిమం నేనే చేసుకుంటాను. ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు ఇంకా మా ఆయన హెల్ప్ అయితే తీసుకుంటాను నేను. ఆయన ఈజీగానే తీసాడు, మనకు రావట్లేదు. దిగుతావా? సరే ఐసా. సో బాక్స్ అయితే ఇలా వచ్చింది. దీనిలో మనకి ఎజెక్టర్ కి పిన్ ఉంటుంది కదా, అదైతే ఇలా ఇచ్చారు ఎంట్రన్స్ లో. ఇది వచ్చేసి మాన్యువల్, క్విక్ స్టార్ట్ గైడ్, హౌ టు యూజ్ అని ఇస్తారు కదా, అదనమాట. ఇదేమో ఫోన్ పౌచ్ కూడా ఇచ్చారు రెడ్మీ వాళ్ళది. వస్తావా ఆగ్నా. ఇది వచ్చేసి ఫోన్ అన్నమాట. ఇది పర్పుల్ ఆర్డర్ చేశారు. నేను గోల్డ్ ఆర్డర్ చేయమంటే మా వారు పర్పుల్ అయితే ఆర్డర్ చేశారు. ఫోన్ అయితే హవితోటి ఆన్ చేపిస్తున్నాను. సో ఇంకా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఇంగ్లీష్ లేదన్నా. ఓకే, ఇండియా. సో ఇదిగోండి సెట్ అవుతుంది. ఇంకా సెటప్స్ అంతా చేయాలి. నేను పాస్వర్డ్స్ అయితే అసలు నాకు ఏం గుర్తులేవు, యూట్యూబ్ ఏమి గుర్తులేవు. చూడాలి ఇంకా. నెక్స్ట్ నాకు సిమ్, మెమరీ కార్డు అవన్నీ పెడదాం. ఫోన్ చేద్దాం నాన్నకి ఫస్ట్ ఫోన్. ఫైనల్ గా నా కొత్త ఫోన్ అయితే సెటప్ అయితే అయిపోయింది. వైఫై పాస్వర్డ్ అనేది మేము అయితే మర్చిపోయాము. ఇంకా దానికోసం చాలా లేట్ అయిపోయింది అనమాట. అవి పడుకొని లేసేలోపు నేనైతే యూట్యూబ్ లాగిన్స్ అంతా కూడా లాగిన్స్ అయితే చేసేసాను. పాస్వర్డ్స్ అన్ని కరెక్ట్ గానే గుర్తుపెట్టుకున్నాను, అవునా కాదా అని ఒక డౌట్ ఉండేది. ఫైనల్ గా నా కొత్త ఫోన్ లో ఫస్ట్ వీడియో ఇదే అనమాట. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని ఫోటో తీసుకున్నాను, తర్వాత హవి నాయి, ఇప్పుడు వీడియో అయితే ఫస్ట్ నాదనమాట. సో ఇంకా కొంచెం హ్యాపీగా ఉంది. కానీ ఈ టైంలో ఈ మంత్లో హవిది కూడా బర్త్డే ఉంది కదా, సో మాకు ఇదంతా చాలా బర్త్డేన్ అయిపోయింది. బట్ ఇంకా తప్పలేదు, ఆప్షన్ లేదు, తీసుకున్నాను. క్వాలిటీ, నా కెమెరా క్వాలిటీ అంతగా అనిపించట్లేదు. నా పాత
వీడియోస్తో పోల్చుకుంటే ఇది ఓకే, కానీ మా ఆయనది OnePlus కదా, అది చూసి నాకు అంత అనిపించలేదు. చూడాలి మీకు ఎలా అనిపిస్తుంది, క్వాలిటీ ఎలా ఉంది, బాగానే ఉందా లేదా అనేది చెప్పండి. ఇన్ని డేస్ నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం నా ఫోన్ అయితే సడన్గా ఆగిపోవడమే. ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను, చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి బర్త్డేకి సంబంధించినవి అసలు హడావిడి చాలా ఉంది. విజయవాడ కూడా వెళ్ళాలి నేను. ఇంకా కొన్ని వీడియోస్ కూడా మా హస్బెండ్ ఫోన్లో అయితే షూట్ చేశాను, అవి కూడా తీసుకొని మళ్ళీ ఎడిటింగ్ అదంతా చేసి నేను వీడియోస్ అన్నీ కూడా ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అందుకే ఇన్ని రోజులు నేనైతే వీడియో అయితే తీయలేదు. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.